ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నిన్న 2 సంఘటనలు జరిగినాయి. ఒకటి ఆంధ్ర హైకోర్టులో జడ శ్రావణ్ కుమార్, అతనేం మాట్లాడాడో అందరికీ తెలుసు, చాలామంది చూశారు. పవన్ కళ్యాణ్ గారిని కూడా హానరబుల్ డిప్యూటీ సీఎం అని, హానరబుల్లా నా తొక్క అని అసలు అనకుండా ఉంటే సరిపోయేది. హానరబుల్ అని కావాలని హానరబుల్లా నా తొక్క అని మాట్లాడి చాలా అవమానకరంగా ఆయన గురించి మాట్లాడాడు. అలాగే ఇంకా నా గురించి అయితే చెప్పవలసిన అవసరం లేదు, డైరెక్ట్గా అబ్యూజివ్గా మాట్లాడుతూ 4 వస్తానన్నాడు. అదంతా కూడా చూశారు. సరే, కొద్దిమంది నన్ను అభిమానించేవారు కేసులు పెట్టారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేవారు, మరి ఇతను అసహ్యంగా మాట్లాడాడు. శ్రావణుడు, రావణుడు కూడా ఇంకా అసహ్యంగా చాలా దారుణంగా మాట్లాడటం జరిగింది. ఇద్దరు కూడా ఏదన్నా 1% అటు ఇటు తప్ప రావణుడు శ్రావణుడు ఇద్దరు అదే రేంజ్లో మాట్లాడారు. సో రావణుడిని అరెస్ట్ చేశారు. చాలా తీవ్రంగా మాట్లాడాడు అతను. సరే, చాలా చోట్ల కేసు రిజిస్టర్ అయింది. ఒక చోట బెయిల్ వస్తే ఇంకో చోట బెయిల్ వస్తే ఇంకో చోట, మరి రకరకాల కేసులు ఉన్నాయి కాబట్టి అది రావణుడు అలా రకరకాల పోలీస్ స్టేషన్లు తిరుగుతున్నాడు. శ్రావణుడు చాలా దర్జాగా, సరే 2-3 రోజులు అతను టచ్ చేయలేదు. ఈలోపు నిన్న హైకోర్టు, కమింగ్ బ్యాక్ టు ద మెయిన్ పాయింట్, నిన్న హైకోర్టుకి వెళ్ళి కొన్ని చోట్ల నా మీద కేసు రిజిస్టర్ అయిందని చెప్పి అతను దాని మీద తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసి ఎటువంటి చర్యలు కూడా తీసుకోవద్దు అని చెప్పి, ఇప్పుడు అవతల వాళ్ళు అబ్జెక్ట్ చేయటం బట్టి ఉంటుంది ఆర్గ్యుమెంట్. సో ప్రభుత్వ న్యాయవాదులు ఎంత అద్భుతంగా వాదించారనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ముఖ్యమంత్రిని తూ అన్నాడు ఒక అతను. సరే, ఇతను రకరకాలుగా ఉప ముఖ్యమంత్రి గారిని నన్ను మాట్లాడాడు. ఇదే తమిళనాడులో నిన్న ఇప్పుడు జూన్ 20వ తారీఖు అనితా రాధాకృష్ణన్, అంటే మగోడే, అనితా రాధాకృష్ణన్ ఎక్స్ మినిస్టర్ ఎమ్మెల్యే, తమిళనాడు చీఫ్ మినిస్టర్ విజయ్ని ఒక సినీ నటితో చాలా ఎక్కువగా గడుపుతూ అక్కడే ఉంటున్నాడు అని ఒక వ్యాఖ్య చేయటం జరిగింది. తప్పు. ఆ వ్యాఖ్య తీవ్రత చూస్తే అది దీపావళి బాంబు లాంటిది అయితే, ఇది ఆటం బాంబులాగా వీళ్ళిద్దరూ మాట్లాడారు, రావణ్ అండ్ శ్రావణ్, ఆ మీటింగ్లో. ఇది అతను సెల్ఫ్ డిక్లరేషన్. మనం షార్ట్కట్లో శ్రావణ్ అందామా, లేకపోతే రాబోయే రోజుల్లో కాబోయే డీసీఎం అని చెప్పుకుందాం. రాబోయే రోజుల్లో కాబోయే డీసీఎంని అని చెప్పుకున్న వ్యక్తి. సో అతను కేసు పెడితే యాంటిసిపేటరీ బెయిల్ కోసం మెడ్రాస్ హైకోర్టుకి వెళ్ళాడు. దే డిడ్ నాట్ కన్సిడర్. చాలా తీవ్రంగా మాట్లాడావు, ఇది సమాజం మీద చాలా చెడు ప్రభావం చూపడుతుంది, అల్లర్లు. ఇప్పుడు ఇక్కడ మెయిన్ విజయ్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఆ రకంగా మాట్లాడినప్పుడు విజయ్ ఫ్యాన్స్ కూడా తిరగబడతారు. పవన్ కళ్యాణ్ గారికి అంతగా రెట్టింపు సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఇక్కడ తిరగబడరా? సమాజంలో గొడవలు రావా? చెప్పడం బట్టి ఉంటుంది, ఆ లాయర్ చెప్పడం బట్టి ఉంటుంది. మ్యాజిస్ట్రేట్లు కూడా గుడ్డెద్దు చేలో పడ్డట్టు, ఇది 7 సంవత్సరాల లోపు శిక్ష, 7 సంవత్సరాల లోపు శిక్ష కాబట్టి బెయిల్ ఇచ్చేయచ్చు, వెళ్ళిపోండి, విచారణ కూడా అక్కర్లేదు ఇప్పుడు
చేసిన విచారం చాలు, వెళ్ళిపోండి, పంపించేయండి అంటే ఎలాగా? ఇంక ఎవడు పడితే వాడు, ఎవరి నోటికి వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని ఇలాగ తిట్టేసి సమాజంలో అసమానతలు, ప్రజల మధ్యన అపోహలు పెంచి గొడవలు కల్పించే విధంగా మాట్లాడితే 7 సంవత్సరాల లోపు శిక్ష కాబట్టి చేయటం అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మేజిస్ట్రేట్లకు ఉండే జ్ఞానం తమిళనాడు హైకోర్టు జడ్జిలకు లేదా? బొబ్బిలిపుల్ సినిమాలో రామారావు అంటాడు కదా, ఈ కింది కోర్టులో ఒక తీర్పు, పై కోర్టులో ఒక తీర్పు, తీర్పుకి మార్పు అని ఎక్కడుంది న్యాయం అని ప్రశ్నిస్తాడు రామారావు. ఇప్పుడు అలాంటి ప్రశ్నే ఉత్పన్నం అవుతుంది. ఎక్కడుంది తేడా అంటే మన ప్రభుత్వం తరపున వాదించే న్యాయవాదుల నోట్లో నాలుక లేదా కమిట్మెంట్ లేదా? మరి అదే తమిళనాడులో హైకోర్టు చిన్న మాటకే తగు రీతిలో స్పందిస్తే ఎంత దారుణంగా నా 4 కోసేస్తానన్న వ్యక్తికి అని ఉమ్మేసిన ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద అని ఉమ్మేసిన వ్యక్తికి, నోట్లో అని మాట్లాడిన వ్యక్తికి విచారించడానికి కూడా అవకాశం ఎవరా? బెయిల్ ఇచ్చేసి పంపించేస్తారా? ఏంటి, ఎక్కడుంది లోపం? సార్ ఇప్పుడు తమిళనాడులో మామూలుగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఆయన్ని కామన్గా చేసి ఇంట్లో జరిగే వ్యవహారాన్ని కామెంట్ చేశారు సార్. ఇక్కడ బహిరంగంగానే జడా శ్రవణ్ కుమార్ మిమ్మల్ని నాలిపోస్తారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని గట్టిగా మాట్లాడటం జరిగింది. దీని మీద రాష్ట్ర అక్కడ తమిళనాడు ప్రభుత్వం వెంటనే ఎందుకు స్పందించింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలే? పైగా ఇక్కడ మీరు అధికారంలో ఉన్నారు, కాదు, అతను బెయిల్కి వెళ్తే కనీసం గట్టిగా అబ్జెక్ట్ చేయాలి. అసలు బెయిల్కి వెళ్ళి లోపే అరెస్ట్ చేయాలి. ఎప్పుడు వెళ్తాడో కోర్టుకి అని ఎదురు చూస్తున్నారా? నాకు అర్థం కాదు. మరి నాకు అర్థం కావట్లా, అదే నేను ప్రశ్నిస్తున్నా. సో ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది అరుణేష్ కుమార్ ఆర్డర్ ప్రకారం 7 సంవత్సరాల లోపు శిక్ష ఉన్న వాటికని. మరి అదే మరి మెడ్రాస్ హైకోర్టు మరి ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ చేసింది? సో అంటే ఆ తీవ్రతను బట్టి అర్థం లేదంటే కంప్యూటర్లు చాలు కదా, జడ్జిలు ఎందుకు? జడ్జిలు ఉండాల్సిన అవసరం ఉంది. ఓకే, ఈ టైప్ దానికి ఏంటి అని ఎవడో కంప్యూటర్లో ఎంటర్ చేస్తే ఓకే ఇది ఇలా చేసేయొచ్చని వచ్చేగాడికి అక్కడ విచక్షణ కోసం జడ్జిలు అవసరం ఎందుకు? మ్యాజిస్ట్రేట్ అవసరం ఏంటి? చాలా తప్పు అది. ఇప్పుడు అంత సమాజం మీద అంత దుష్ప్రభావం చూపెట్టి ప్రజల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టే పరిస్థితిని వారి వ్యాఖ్యల ద్వారా చేసినప్పుడు విచారించాలి కదా. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఓకే ఆడ బెయిల్ ఇచ్చేసాడు, ఇంక ఇది అయిపోయింది అనుకుంటారు. ఈ పోలీసు వాడు ఛార్జ్షీట్ వేయడు మళ్ళీ అని పిలవడం, వీడు ఛార్జ్షీట్ వేయడు. సరే, ఈవెన్ కుమార్ అనే మాజీ జడ్జికి ప్రభుత్వం భయపడింది అంటారా? మేజిస్ట్రేట్ అండి, అది అతను కూడా కరప్షన్ ఛార్జెస్ పెడితే నువ్వేంటి నీ అంతటి నువ్వు పోతావా లేకపోతే నిన్ను డిస్మిస్ చేయమంటారా అని అడిగితే అతని మీద చాలా హారిబుల్ అభియోగాలు. అతను మ్యాజిస్ట్రేట్గా ఉండగా ఒకళ్ళకి అనుకూలంగా తీర్పిచ్చిన తర్వాత ఆ తర్వాత అతను లాయర్ అయిన తర్వాత ఎవరికైతే అనుకూలంగా తీర్పిచ్చాడో ఆ లేడీ తరపున కోర్టులో వాదిస్తే అవతల వాళ్ళు వచ్చి ఇతని మీద కంప్లైంట్ ఇచ్చారు. అది ఈజ్ నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అని ఇంకా అక్కడ రిజిస్టర్లో ఉంది. నిన్నంతా సోషల్ మీడియాలో తిరిగింది కదా, ఇంకా అతను ప్రాక్టీసింగ్ది కూడా ఇవ్వలా. అతని మీద ఎన్నో కేసులు ఉన్నాయి. అతను ఒక మ్యాజిస్ట్రేట్గా అతను ఫ్రాడ్యులెంట్గా యాక్ట్ చేస్తున్నాడు, విపరీతంగా లంచాలు తీసుకుంటున్నాడు అన్న అభియోగాలతో అప్పుడు ఉన్న నెంబర్ 2 జడ్జి గారు ఎంతటి నువ్వు పోతావో రే లేకపోతే డిస్మిస్ చేసేయమంటావా అని అంటే బాబు వెళ్ళిపోతానన్నాడు. మొత్తం హైకోర్టులో అందరికీ తెలుసు. ఏమో కొంతమంది టీవీ ఛానల్స్ కూడా తెలియక
మరి గతంలో ఇచ్చిన బిల్డప్లుగా ఏంటో ఏదో హైకోర్టు జడ్జి అని కూడా మాట్లాడేస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ జస్ట్ మ్యాజిస్ట్రేట్ పరీక్ష పాస్ అయ్యి ఇనిషియల్ డేస్లోనే కరప్షన్ ఛార్జెస్ మీద ఎలా నీ అంతటి నువ్వు పోతావా ఉంటావా అంటే పోతానరా బాబోయ్ అని చెప్పి వెళ్ళిపోయి ఈ ఏదో బిల్డప్లు ఇచ్చుకుంటే గతంలో TV5 ABN సౌజన్యంతో కాస్త పైకి వచ్చి ఇప్పుడు సాక్షివారి సౌజన్యంతో ఓకే ఏదో మేనేజ్ చేసుకుంటున్నాడు. చేసుకో, అంతేగాని నోటుకు వచ్చినట్టు వాగేస్తే శిక్షించవా, వదిలేస్తావా? సో ఈ ఏదైతే గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఈ మ్యాజిస్ట్రేట్లు అందరూ వ్యవహరిస్తూ ఇది ఓకే అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం 7 సంవత్సరాల లోపు శిక్ష వదిలే అంటే విచారించరా? ఆడ వెనకాల ఉన్న మోటివ్ ఏంటి? ఏమి చూసుకుని ఇలా నోటుకు వచ్చినట్టు వాగాడు? అచ్చోసిన ఆమోతులను వదిలినట్టు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎవడు పడితే ఆడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అచ్చోసిన ఆమోతులాగా వదిలేస్తారా? మళ్ళీ ఇక్కడ కేవీఆర్ అన్నవాడికి బొబ్బిలి కోర్టులో రిమాండ్ ఇచ్చారు. ఈయన ఎందుకు వదిలేస్తారు? తెలంగాణ జర్నలిస్ట్ ఇది ఇక్కడ ఇష్టం వచ్చినట్టు వాగాడనే కదా, ఇక్కడ వాళ్ళ మీద సీఎం గారి మీద వాగాడు. అతనికేమో బెయిల్ రాదు, రిమాండ్కి వెళ్ళాడు. డిప్యూటీ సీఎంని తిట్టినోడికి వచ్చేద్దా? రావణన్నవాడికి కనుక రిమాండ్ వేస్తే కనుక తహసీల్దార్ సస్పెండ్ చేస్తానని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాడు. నోటికి వచ్చింది మాట్లాడతా అండి, ఇది కరెక్ట్ కాదు కదా.